మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు దూడ పాయి దూడ వచ్చేటప్పటికి 65,000 69 పాలునా 7 లీటర్లు అనమాట. ఇది 69,000 అయితే చెప్తున్నాడు. పూట మీద 7 లీటర్ల పాల కెపాసిటీ అయితే ఉండాలి. మన పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది అనమాట. 4 రొమ్ములు ఉంటాయా మీ దగ్గర ఆవులు? ఉంటాయా మీ దగ్గర? నంబర్ చెప్పు మీది. 7713272720. అదే అనమాట. చూడండి, రైతు కూడా ఆవులు తీసుకొచ్చి ఎవరికైనా కావాలంటే ఇస్తాడు అనమాట. ఎవరైనా కావాలంటే కాల్ చేయండి. అదే అనమాట. సర్లేనా, ఓకేలే. ఇక్కడ కూడా మనకు జెర్సీ బ్రీడ్ ఆవు అయితే ఉంది. ఆవు చూసుకున్నప్పటికీ బాగానే ఉంది అనమాట. 20 రోజుల్లో అయితే ఇంత అదని చెప్తున్నాడు. సూడి ఆవు. ఏం చెప్పారేనా రేటు? ఏం చెప్పినారు రేటు? 75. పాలు ఎంత ఉన్నాయి ముందు? అది 79,000 అయితే చెప్తున్నాడు. పాలు వచ్చేటప్పటికి మనకు పూట మీద 7 లీటర్లు అయితే ఇవ్వచ్చు అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ కూడా మనకు భారీ సైజు హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి అన్ననైతే అడిగి చూద్దాము. భారీ పొదువు. అన్నా ఏం చెప్పినా రేటు? రేట్ ఏం చెప్పినావు? 1,35. చూడా ఇప్పుడు ఎన్ని అవుతా? 2 అయితే. పాలు ఎంత ఉన్నాయి ముందు? 10 లీటర్లు అనమాట. మనకు ఆవు చూసుకున్నప్పటికైతే ఆవు అయితే బాగానే ఉంది. రేటు చూసుకున్నప్పటికీ ఈ విధంగా ఉంది అనమాట. ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు చూసుకున్నప్పటికీ బాగుంది. పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది. 4 రొమ్ములు. అనా ఇదేం చెప్పి ఇది మీదేనా? ఇదేం చెప్తారు? 1,20. పాలు 10 లీటర్లు. ఆ పక్క జెర్సీ అదే అనమాట. ఆవులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి. మీ నంబర్ చెప్తారా ఒకసారి? నంబర్ చెప్పు మీది. వద్దా? సరే, ఓకే. ఆవులు చూసుకున్నప్పటికీ బాగానే ఉన్నాయన్నమాట. ఓకే. మరి ఇక్కడ మనకు భారీ సైజు జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయన్నమాట. మరి రేట్లు ఏమటికి చెప్తాడో అన్ననైతే అడిగి చూద్దాము. పొదుపరంగా చూసుకున్న ఆవులు అయితే బాగానే ఉన్నాయి. ఈ బ్రీడ్ మరి కొత్త రకం అయితే ఉన్నాయి. ఆవులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి. మరి రేట్ అయితే అడిగి చూద్దాము. బ్రదర్ని వచ్చేటప్పటికి చూశారు కదా, మనకు బ్యాక్ సైడ్ నుంచి చూసిన ఆవులు అయితే బాగానే ఉన్నాయి. చూడానా ఇప్పుడు ఏం చెప్తారు? ఇది 85. పాలు ఎంత ఉన్నాయి ముందు? ఫస్ట్ లాక్టివేషన్ 85,000. ఇది ఫస్ట్ లాక్టివేషన్. మనకు జెర్సీ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు చూసుకున్నప్పటికీ ఈ ఏ ఆవులు అన్నా? ఇది కొత్త రకం గిరి క్రాస్. ఇవి గిరి క్రాస్ బ్రీడ్ ఆవులు. అదేం చెప్పారు? 1,50. అది ఎన్నో ఈత? 2వ ఈత. పాలు ఎంత ఉన్నాయి ముందు? అది 12 13. మీ నంబర్ చెప్తారా? నంబర్ చెప్పు. ఎవరికి కావాలంటే ఫోన్ చేస్తారు. భానుప్రకాష్దే. సరేలే. ఈ భానుప్రకాష్ రాయలపేట. మంచి నంబర్ అయితే పెట్టమని చెప్తున్నాడు. ఆవులు చూసుకున్నప్పటికీ చాలా భారీగా అయితే ఉన్నాయి ఆవులు. చూశారు కదా, హెవీ సైజు పొదువులు అయితే ఉన్నవి. గిరి క్రాస్ బ్రీడ్ ఆవులు. ఓకే. అదనమాట. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఆవులు అయితే హెవీ సైజు. ఈ ఆవు అయితే వచ్చేటప్పటికి 4 రొమ్ముల మీద ఉంది. చాలా భారీగా అయితే పొదువు అయితే ఉంది అన్నమాట. మరి ఎవరైతే లేరు. దూడ కూడా దాందేనేమో. ఆవులు అయితే భారీగా ఉన్నాయబ్బా. మొత్తానికి భారీ సైజు పొదువులు అయితే ఉన్నాయి. ఓకే. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు పుంగనూరు ఆవు అయితే ఉంది. మరి రేటు ఏమట్టుకు చెప్తాడు? ఏం చెప్పు రేటు? రేట్ ఏం చెప్పినా? 95. చూడా ఇప్పుడు 95,000 అయితే చెప్తున్నాడు. పాలు ఏమన్నా ఐడియా ఉంది ఎంత ఇచ్చేది? 2 పూటకు. అది అనమాట. ఇది 2 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. 95,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే. అది అనమాట. ఏం బాబాను ఏం ఆరంగా నిలబడుకొని చూస్తాను. కొన్ని ఆవులు అది ఏం చెప్పినా? ఇది 2 బళ్ళతో ఉంది. ఏం చెప్తావే? 72. ఇది వచ్చేటప్పటికి 2 బళ్ళ మీద అయితే ఉంది. 72,000 అయితే చెప్తున్నాడు. ఫస్ట్ లాక్టివేషన్.
ఇది పొంగునూరు వచ్చి 95,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. మనకు ఇక్కడ హెచ్ఎఫ్ హోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీ అయితే ఉంది. ఆవు పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది. ఎన్నో ఈత ఇప్పుడు? రెండో ఈత, సెకండ్ లాక్టేషన్. ఆవు చూసుకున్నప్పటికీ పొడుగు పరంగా కానీ హైట్ పరంగా కానీ చాలా గొప్ప ఆవు. ఏం చెప్పినావు రేటు? 97,000 వచ్చేటప్పటికి 97,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. పొదుగు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా హెవీగా ఉంది. ఎంతనే పాలు నింప? ముందు ఈత 11 లీటర్లు అదనమాట. ఇది రెండో ఈత. నంబర్ చెప్పు మీది? 9391212165 అదే అనమాట. ఇంటి ఆవు. ఎవరైనా కావాలంటే చూడండి. ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవులు మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి అన్నమాట. ఆవులు చూసుకున్నప్పటికీ పొదుపరంగా చూసుకున్న ఆవులు అయితే బాగానే ఉన్నాయి. ఏం చెప్పినా? 1,30,000 అయితే చెప్తున్నాడు. ఇప్పుడు నింప ఇప్పుడు ఈనిందే నింప వారం పడుతుంది నింప అన్నమాట. ఏం చెప్పి రేటు? 1,30,000 అయితే చెప్తున్నాడు. పాలునా 13-12 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ఆవు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది. 4 రొమ్ములు. అది ఇంకా ఈయన కొద్దీ పొదువు అనేది ఎక్కువ అయితే వస్తుంది. ఇక్కడ మనకు హోలిస్టన్ బ్రీడ్ కూడా ఆవు అయితే ఉంది. ఇది కూడా నింపేనా? హోలిస్టన్ అదేలే, హోలిస్టన్ నింపు. ఇదేం చెప్పిరే? 85. పాలు ఐడియా ఉందా? 16 రోజుకు. ఇది కూడా 16 లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. మీ నంబర్ చెప్తారా? నంబర్ 8919058642. అది ఎవరైనా కావాలంటే చూడండి. బ్రదర్ దగ్గర కూడా ఆవులు అయితే మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మనకు హోలిస్టన్ బ్రీడ్. అది మనకు హోలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అనమాట. ఓకే, సర్లేనా? ఏం చెప్పినా రేటు? ఇది 65. అది అన్న నంబర్ కూడా మీకైతే ఇస్తాను. 9 లీటర్లు అయితే పాలైతే పిండింది. 10 రోజులు 10 డేస్ అయితే టైం అయితే పడుతుంది అనమాట. నంబర్ చెప్పునా? 9703489430 అదే అనమాట. ఎవరైనా కావాలంటే చూడండి. బ్రదర్కి అయితే కాల్ చేయండి. ఓకే, మరి ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం సంతలో రేట్లు అయితే ఆవుల రేట్లు అయితే రైతుల దగ్గర వ్యాపారస్తుల దగ్గర ఈ విధంగా అయితే ఉన్నాయి. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఐ బటన్ అయితే ప్రతి ఒక్కరూ ప్రెస్ చేయాలబ్బా. ఓకే, మరి కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను. ఓకే, మరి బాయ్.